ఓపెన్గా రాశారు, వారి వారి అభిప్రాయాలు రాశారు. సీఎం జగన్కు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ సంచలనం లేక కనీసం నన్ను మనిషిగా కూడా నన్ను చూడలేదు, కష్టపడి పనిచేసినా నన్ను గుర్తించలేదని. తర్వాత విలువలేని చోట మేము ఉండలేం, పోటీ చేయలేం, మీకో దండం, మీ పార్టీకో దండం అని చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది వైసీపీ నేతలు దండం పెడుతున్న వార్తలు కూడా వచ్చాయి. ఈ ఎట్లా చూస్తారు ఈ వార్తల్ని? నేను ఎమ్మెల్యేల అసంతృప్తి లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉండలేమనేది నేను ఐ డోంట్ కేర్ ఇట్, ఐ డోంట్ థింక్ అబౌట్ ఐటీ. పెద్ద ఇంపార్టెంట్ అనుకోవట్లా. ఎలక్షన్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఎలక్షన్లో సీట్ వస్తుందో రాదో అని భయం వచ్చిన తర్వాత ఈ నీతులు మాట్లాడేది పెద్ద నీతిగా నేను పరిగణించట్లా. మరి అంత అసంతృప్తి ఉంటే అప్పుడే వెళ్ళిపోవాల్సింది. అసంతృప్తి వచ్చిన రోజు 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వెళ్ళిపోతే వాళ్ళని గౌరవించవచ్చు. అంతేగాని ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిన తర్వాత వెళ్ళిపోయే ఎమ్మెల్యేని కాదు. నేను ప్రజల కోణం నుంచి మాట్లాడుతున్నా. ప్రజల కోణం నుంచి మాట్లాడితే అప్పుల లాంటి పెద్ద సమస్య కాకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లాంటి లోటు బడ్జెట్ రాష్ట్రానికి, రెవెన్యూ లోటు రాష్ట్రానికి అప్పులు ఉండటం చాలా సహజం. అది అప్పుల పాలైంది అనేది పెద్ద విషయం కాదు. అప్పుల పాలైంది అనేది ఆ పరిస్థితులు అలా వచ్చినాయి. అది ఇక చర్చలోకి పోను. అయితే ఏంటంటే అక్కడ ఒక అరాచక రాజ్యం వెళ్ళటం, ఒక ప్రతీకార ధోరణి. అది కూడా ఏంటంటే కేవలం ఎదుటి పక్షం నాయకులు ఒక్కళ్ళ మీదో లేకపోతే ఇతర మీదో కాకుండా మొత్తంగా ఎదుటి పార్టీ మీద, ఎదుటి దీని మీద మొత్తంగా ఒక ప్రతీకార ధోరణితో చేసినటువంటి పనులు అవన్నీ ప్రధానంగా ఈ రోజు ఏంటంటే ఒక అరాచకమైనటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, ఇక్కడ ఒక చట్టబద్ధ పాలన నడుస్తుందా లేదా అనే వాతావరణం. ఏదో చంద్రబాబు గారు అరెస్ట్ అయితే అది నేను తప్పట్టల్లా. ఇది నిజంగా ఏమైనా తప్పు చేస్తే కానీ ఒక మొత్తం పార్టీనే వేధించే ధోరణి, పార్టీలో ఉన్న వాళ్ళని, సానుభూతి పరులని, ఎదురు మాట్లాడిన వాళ్ళని, కాదన్న వాళ్ళని, అవునన్న వాళ్ళని వేధించే ధోరణి అయితే మాత్రం పూర్తిగా అసంబద్ధమైనది. అది సరైంది కాదు. అదేంటంటే ఒక రకమైనటువంటి ఆయన ఏంటంటే జగన్ గారు ఒక రకమైనటువంటి ఇదిలో ఏంటంటే నేను నెల ఒకసారి బటన్ నొక్కుతున్నా కాబట్టి ఈ బటన్ నొక్కితే సరిపోద్ది, మిగతాదంతా నేను ఏం చేసినా సాగుద్ది అనే ఒక పొరపాటు అభిప్రాయంతో ఒక ఫూల్స్ పారడైజ్ అంటా ఉందని, అంటే ఒక భ్రమల ప్రపంచంలో ఆయన బతకటం బట్టి ఈ రోజు ఈ పరిస్థితి వస్తుంది అన్నది నిజం. ఎందుకంటే ఆయన భ్రమల్లో పెట్టారా ఆయనకు అర్థం కావాలి. వాస్తవానికి అయితే భ్రమలు ఇవన్నీ అట్లాంటివి చేస్తే ఎవరికైనా ఇదే రియాక్షన్ వస్తుంది. జగనే కాదు, ఎవరు చేసినా ఈ పనులు రేపు పొద్దున ఇంకెవరైనా అధికారంలోకి వచ్చి చేసినా ఇదే రియాక్షన్ వస్తే మళ్ళీ కాదండి. ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు సీట్లు మారుతాయంటున్నారు. 60 నుంచి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు మారుతాయి. ఇష్టం మార్చుకోవచ్చు. దాకా పెద్దలు చెప్పారు కదా, మార్చుకోవచ్చు, తప్పేం కాదు. ఎంతమందినైనా మార్చుకోవచ్చు, మార్చుకోవడం తప్పు కదా. తెలంగాణలో కేసీఆర్ గారు మార్చకపోవడం వల్ల ఆయన ఓడిపోయారని మనందరికీ తెలుసు. కేసీఆర్ గారు కూడా మార్చుంటే ఆయన అధికారంలోకి వచ్చేవాళ్ళు. కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు. ఇక్కడ అవుతుంది ఒకటే, మీరు ఎంతమందిని మార్చినా వ్యతిరేకత జగన్ మీద వచ్చింది. అక్కడ ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే వ్యతిరేకత జగన్ గారి మీద వచ్చింది. నేను అది స్పష్టంగా కనపడుతుంది. ఏంటంటే పరిపాలన మీద వచ్చిన తర్వాత మీరు ఎంతమందిని మార్చినా అది ఏంటంటే మీకు అన్నిటి తుడుపుగా ఉపయోగపడుతుంది తప్పితే మీరు చేసుకున్నటువంటి తప్పులన్నింటినీ ఈ రోజు సర్దిద్దుకోలేరు కదా. పూర్తిగా తప్పు, పొరపాటు. అధికారంలోకి వచ్చేదానికి మీరు చేసినటువంటి పోరాటాన్ని మేమంతా ఆ రోజు అప్రిషియేట్ చేసాం. సోనియా గాంధీకి వ్యతిరేకంగా కానీ ఆ రోజు మీరు నిలబడిన తీరు కానీ, ధీటుగా ధాటిగా ప్రజల్లో తిరిగిన తీరు కానీ గొప్పది, చాలా గొప్పది. దానికోసమే మేమంతా అప్రిషియేట్ చేసాం. జనానికి మంచి జరుగుతుంది అనుకున్నాం. కానీ అధికారంలో కూర్చున్న మరుక్షణం మీరు ఎన్ని మర్చిపోయి, జనాల శక్తి మర్చిపోయి, జనాలు ఏం చేయగలరు, జనాలకి కోసం మీరు ఇవ్వాల్సింది ఏంటి, చేయాల్సింది ఏంటి మర్చిపోయిన తర్వాత ఈ ఫలితానికి 5 ఏళ్లలోనే వచ్చారు. అది అంటే 10 ఏళ్లకో 15 ఏళ్లకో మర్చిపోవడం అనేది చాలా సహజం. చాలా మంది నాయకులు ప్రజలకు దూరం అవుతున్నారు కొంతకాలం గడిచిన తర్వాత. కానీ వచ్చిన 5 ఏళ్లలోనే, కొద్ది కాలంలోనే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని ఎవరెవరిని అంటే చుట్టూ ఉన్న కోటరీ లాంటివి కూడా చేరే ప్రమాదం. చాలా చోట్ల నాయకులు చుట్టూ కోటరీలు చేస్తాయి, ప్రజలకు దూరం చేస్తాయి. అన్నింటినీ కూడా పరామర్శ చేసుకోవాల్సిన సందర్భం ఇది. అందుకని ఏంటంటే ఎన్ని తిరుగుబాట్లు జరుగుతున్నాయంటే కేవలం జగన్ గారు సీట్ ఇవ్వలేదు అది ఒకటే కాదు, ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నా కానీ మనకు కష్టపడలేదు. రాజకీయంగా ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు వాళ్ళలో, నేను అనుకోను. రైట్, ఎస్. మోహన్ రెడ్డి గారు, ఇలా ఎంతమంది మీరు బలిపశం చేయబోతున్నారు అనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి, ఏం చెప్తారు? ఎవరు తోచింది వాళ్ళు రాసుకుంటుంటారు, ఎవరు తోచింది వాళ్ళు మాట్లాడుతుంటారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం అండి. ఎవరు తోచింది వాళ్ళు ఎలా రాస్తారు? మీరు తాడేపల్లికి వైసీపీ ఎమ్మెల్యేలను పిలిపిస్తున్న మాట అవాస్తవమా వాస్తవమా? ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల అభిప్రాయాల మేరకు మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల అభిప్రాయాల మేరకు నడుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టే సంవత్సరం కిందటే మేము చెప్పడం జరిగింది, మీ పర్ఫార్మెన్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతమంది ఈ విధంగా ఉన్నారు, మీరు సక్రమంగా నడుచుకోకపోతే ఖచ్చితంగా మనం మార్చాల్సి వస్తుంది అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇట్లా మేము మార్చుతామని చెప్పిన ధైర్యం చేసినటువంటి ముఖ్యమంత్రులు లేరండి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినట్టు దాన్ని భావించాల్సిన అవసరం లేదు. కాదంటే ఇంతకు వ్యతిరేకత జగన్ మీద ఉందా, జగన్ ఎమ్మెల్యేల మీద ఉందా అంటే ఏం చెప్తారు?
చరిత్రలో కని విని ఎరగని రీతిలో పేద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు జనానికి అందించినటువంటి నిష్పక్షపాతంగా ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా నిష్పక్షపాతంగా వాళ్ళకి అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 లక్షల పైబడి జనాలకి